వాస్తవం ఏంటి, ఇవన్నీ కూడా మనం విశ్లేషణ తీసుకోవడానికి బండారు రామ్మోహన్ రావు సార్ అనలిస్ట్ మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే రమణ గారు. సార్ చాలా దారుణమైన విషయం సార్. ధర్మస్థలి అంటే ఎంత పవిత్రమైన స్థలం, మనందరం కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళమే అక్కడికి. అంటే చాలా అద్భుతమైనటువంటి పవిత్ర స్థలి, ఇంకా కర్ణాటక వాసులకైతే చెప్పక్కర్లేదు. మరి ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రదేశంలో ఇలాంటి వార్త రావడం, ఈ వార్త ఆషామాషి వార్త కాదు సార్. ఇది ధర్మస్థలి కాకుండా వేరే చోట అయితే కనుక ఒక మామూలు వార్తగా ఉండేదేమో, కానీ ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. ఎలా చూడాలి సార్ దీన్ని, ఎలా అర్థం చేసుకోవాలి, ఏమనిపిస్తోంది? రమణబాబు గారు, మీకు అట్లాగే మన రాజ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. నేను బెంగళూరులో గత 15 రోజులుగా ఈ వార్తలు ఫాలో అవుతున్నాను. గత 15 రోజులుగా మా అమ్మాయి ఇక్కడ ఉంటుంది కనుక బెంగళూరు వచ్చి 15 రోజులు అయింది, ఇక్కడే ఉంటున్నాను కనుక నేను పూర్తిగా దాని మీద కొంత ఇక్కడ ఇంగ్లీష్ పత్రికలు మిగతా చూస్తే మనకి ఎప్పటికప్పుడు అర్థం అవుతుంది. మీరు అన్నట్టు మనందరం కూడా ధర్మస్థలికి వెళ్ళేవాళ్ళం ఎప్పుడో ఒకసారి. అంటే ధర్మం వధ, ధర్మం చెర, సత్యం వధ అని వాటినారు. కానీ దానికి ధర్మాన్ని వధిస్తున్నారు, సత్యాన్ని వధిస్తున్నారు, ధర్మాన్ని చెరబడుతున్నారు దానికి మంచి ఉదాహరణ స్పష్టంగా చెప్తాం. అంటే అసలైన సంస్కృత పదానికి దుర్మార్గమైన అర్థం తీస్తే మరి ధర్మాన్ని చెరబడుతున్నారు, మనం సత్యాన్ని వధిస్తున్నారు అంటే వస్తున్నది. అంటే ఒక పారిశుద్ధ్య కార్మికుడు 12 ఏళ్ళు అటు ఇటు తిరిగి 2014 వరకు ఇక్కడ పనిచేశారు. దాదాపు 11 ఏళ్ళు బయట అసలు ఎక్కడున్నారో తెలియడం లేదు. తాను వచ్చి ఈ మొత్తం కందిరీగ తుట్టని గదిలించారు, ఈ మొత్తం శవాల కంపును బయట తీశారు. అంటే 19 సంవత్సరాలు, అంటే 1995 నుంచి 2014 వరకు తాను పారిశుద్ధ్య కార్మికుడు పనిచేసినప్పుడు ఇవన్నీ చేసినట్టు. నాకైతే కొంచెం నమ్మబుద్ధి అవుతలేదు నిజంగా చెప్పాలంటే. ఈ 19 సంవత్సరాల్లో పోలీసులు ఏం చేసినట్టు కర్ణాటకలో, ఇప్పుడు ఏదో పూడ్చిపెట్టుకుంటూ పోతుంటే మరి మిస్సింగ్ అయిన ఈ 100 మంది బాలికలు అంటున్నారు, కొంత యువతలు అంటున్నారు. ఈ 100 మంది బాలికలకు సంబంధించిన వాళ్ళు యువతలు ఫిర్యాదులు ఉన్నాయి. నేను ఒక అడ్వకేట్ చెప్తున్నాను. మీకు తెలుసా ఉందంటే సంచలనం కోసం మాట్లాడుతున్నాం అనిపిస్తుంది నాకైతే. అంటే ఇక్కడ సిట్టు వేశారు, నిజాలు వాళ్ళు తెలుస్తారు. కానీ యాజ్ అడ్వకేట్ గా ముఖ్యంగా క్రిమినల్ కేసులు చేసిన వాడిగా, చాలా వర్క్ చేసిన వాడికి నేను ఒక మాట కొత్త కోణాన్ని చూసి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేద్దాం. 19 ఏళ్లలో 100 మంది అంటే దాదాపుగా సంవత్సరానికి 50 మంది మనకు 5 చొప్పున అంటే 5-6 హత్యలు జరిగినట్లు లెక్క. సంవత్సరానికి 5-6 హత్యలు జరిగితే దీని మీద ఆ పారిశుద్ధ్య కార్మికునికి ఒక్కడికే తెలుసు, ఏమో ధర్మస్థలి ఉద్యోగులకి తెలుసా, మిగతా ప్రపంచానికి ఎవరో తెలియదా? అది వీళ్ళైతే ఇప్పుడు మనకు ఏదో సినిమా చిరంజీవి మన శ్రీదేవి సినిమా పైనుంచి మానవ అని పైనుంచి ఊడిపడ్డ అమ్మాయిలు వీళ్ళైతే ఇక్కడ వ్యక్తులకి ధర్మస్థలికి దగ్గర దూరం ఉన్నవాళ్ళు కదా. దూరం నుంచి యాత్రికులు వచ్చినా కూడా ఆ యాత్రికులకు సంబంధించిన అమ్మాయిలు కావచ్చు కదా వీళ్ళు. అటువంటిప్పుడు అమ్మాయి మాయమైతే ఎన్ని కంప్లైంట్స్ లాడ్జ్ చేయండి కావాలి కదా, మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటాయి కదా, వాటి లెక్క తీసి తెలుస్తుంది కదా అంటున్నాను. ఇప్పుడు ఒక 11 ఏళ్ళు అబ్స్కాండ్ అయ్యి ఎక్కడున్నా తెలియకుండా, అబ్స్కాండ్ అంటారు ఇట్లాంటి తెలియకుండా పారిపోవని అర్థం. నా పేరు అబ్స్కాండ్, ఎవరికి తెలియకుండా పారిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు. ఆయన గురించి ఫోటోలు కూడా మాకు పరిగణలోకి వస్తాయి, ఫోటోలు కూడా చూపెడతలేదు. అంటే పెద్ద రక్షణ వలయం మధ్య ఉన్నాడు, సాక్షి కదా, చాలా పెద్ద వాడు ఇన్వాల్వ్ అయిన అంటున్నారు కదా. నేనేమంటున్నానంటే ఈ 19 ఏళ్ల ధర్మస్థలికి సంబంధించిన పోలీస్ రికార్డ్స్ ఉంటాయి కదా, అక్కడ పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఉంటాయి కదా, దాన్ని పరిశీలిస్తే అయిపోద్ది కదా. చిన్నదానికి ఇప్పుడు పెద్ద ఎత్తున గొడవ పెట్టుకోవడము సిట్టు వేసేదాకా పెద్ద గొడవ 15 రోజుల నుంచి బెంగళూరు ఇదే చూస్తున్నాను. 15 రోజుల నుంచి ప్రతిపక్షాలు ఇటుపక్క ఆరోపణలు చేయడం, ఇది రాజకీయంగా పోరాటం ఉంటుంది కనుక అస్సలు ఫ్యాక్ట్స్ చేయాలంటే కొన్ని సాంకేతికమైన అంశాలు చూడాలని అంటున్నాను రమణ గారు. ఒకటి, ధర్మస్థలి పోలీస్ స్టేషన్ లో గత 1995 నుంచి 2014 దాకా ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదైంది. వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు ఎవరు చేస్తే ఇప్పటిదాకా శవాలు కూడా దొరకకుండా ఉంటే మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు అంటున్నారు, పోలీసులు ఏం చేస్తున్నట్టు, శవాలు కూడా దొరకలేకపోతే. అందుకని అదొకటి. రెండోది ఏంటంటే ఈయన ఈ 11 ఏళ్ళు ఎక్కడున్నాడు, ఎవరైతే ఇవాళ బయట పెడుతున్నాడో ఈ 11 ఏళ్ళు ఎక్కడున్నాడు అది కూడా 11 ఏళ్ళు ఎక్కడున్నాడు దాన్ని బట్టి కూడా బంధించిన వీళ్ళందరూ ఏమంటే ధర్మస్థలి అధికారులు బంధించారు ఆయనను, ఏం కథ అని తెలవాలి. పెద్దగా తిరుమల తిరుపతి దేవస్థానం లాగా రోజుగా 60,000-70,000 మంది అయితే రారు కదా. మొత్తం వస్తే ఎక్కడ చూస్తే 2,000 సగటు యాత్రికులందరూ ధర్మస్థలికి వచ్చే వాళ్ళందరూ 2,000 సగటు 3,000 రావచ్చు, ఓనాడు 1,000 రావచ్చు. కనుక 2,000-3,000 యాత్రికులను మనము కంట్రోల్ చేయడం పెద్ద సమస్య కాదు. దాంతో పాటు అక్కడ యాత్రికులుగా వచ్చిన వాళ్ళ పిల్లలు మిస్ అయితే ఇట్లాంటి ఏమైనా జరిగితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కేసు అయితే రిజిస్టర్ అవుతుంది కదా.
Yes, దాని sir. సంగతి గెలిచాలి. ఈ 11 Yes. ఏళ్ళు ఇక్కడ ఈయన ఎక్కడ వరకు గెలిచాలి. Yes, ఎట్లా సిట్టు అత్యున్నతమైన అధికారులతో వేసిన కనుక ఆయన ఫస్ట్ చేయాల్సిన పని అదే అంటున్నట్టు. yes, sir. యాజ్ అడ్వకేట్ అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ పోనీ అక్కడ కాదు Yes, sir. ఇతరత్ర చోట కర్ణాటకలే కాదు మిస్ అయింది. సార్ సార్ మీరు ఇక్కడ మీరు miss అయింది. సార్ మీరు అంటున్న దానికి ఒక చిన్న యాడింగ్ నేను చెప్తాను. జనరల్గా దసరా సెలవులు కానీ అలాగే సమ్మర్ హాలిడేస్ కానీ పండగ సెలవులు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ధర్మస్థలి మాత్రం కిటకిటలాడుతుంది. ఎందుకంటే నేను కూడా గతంలో 1-2 సార్లు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి సార్ ఫ్యామిలీతోటి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఖచ్చితంగా తిరుమలంత రష్ ఉండకపోవచ్చు కానీ ఇలాంటి సెలవు దినాల్లో ఇవి ఉంటుంది. అండ్ సార్ మోర్ ఓవర్ ఇదొక పవిత్రమైన ప్రదేశం, ఒక అద్భుతమైనటువంటి స్థలి. మరి ఇటువంటి ప్రదేశంలో వచ్చే భక్తులు కానీ వాళ్ళ విశ్వాసాలు, ఆ భక్తుల విశ్వాసాలు కానీ ఆ భక్తుల మనోభావాలు కానీ మరి వీటన్నింటికి ఈ పవిత్రతకు భంగం కలిగినట్టే కదా సార్. ఇది ఎలా ఎలా ఆలోచించాలి దీన్ని? ఖచ్చితంగా రాజ్యాంగ సంస్థలు కానీ రాజ్యాంగంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు కానీ కొన్ని మఠాలకు వీటికి వెళ్ళిన సందర్భంలో కూడా మనం చూసాం. నేను హేతువాదిగా గతంలో సత్యసాయి మన పుట్టపల్లి సత్యసాయి దగ్గర 2-3 సార్లు వెళ్ళి ఆ మాయలు మంత్రాలను ప్రశ్నించిన సందర్భం చూసుకుంటే అక్కడ కూడా హత్యలు జరిగినాయి కదా, అవునండి, బయటకు వచ్చినాయి కదా, రాలే కదా. ఇదే అంటున్నాను ఇక్కడ కూడా హెగ్డే కుటుంబం అంటే రామకృష్ణ హెగ్డే కాదు కానీ హెగ్డే అనే ఇంటి పేరుతో ఉన్న కుటుంబం మొత్తం ధర్మస్థలి ట్రస్ట్ బోర్డ్ గా ఉన్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు. వంశ పారంపర్య ధర్మకర్తలుగా కొందరున్నారు. అంటే వాళ్లకు అధికారులకు మధ్య ఏదో ఉన్నది, దాని మీద కొంచెం కాల ఖచ్చితంగా ఉన్నది. ఇటువంటి ఇది హత్య జరిగిన బయటకు రాలేదంటే పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టు ఊరుకున్నట్టే కదా. ఇవాళ ఆయన ఏం చేయాలంటే ఇప్పుడు వంద ఎక్కడెక్కడ పూడ్చామో గుర్తుండకపోయినా పదన్న వెలికి తీస్తారా కానివ్వండి, ఒక్కటి వెలికి తీసి బయట పెట్టినట ఆయన చెప్తున్న చాలా అద్భుతం అనిపిస్తుంది. చాలా ఉపకరంగా ఒళ్ళు ఎగురు పొడుస్తుంది. ఎందుకంటే యాసిడ్ జరిగిన కేసులు మొత్తం అంతా కాల్చి బూడిద చేసి మనకు పూడ్చిపెట్టే కేసులు కదా, గుర్తుపట్టకుండా ఇట్లాంటివి అన్నారు కదా. ఇప్పుడు పూడ్చిపెట్టిన కనుక ఈజీ. నేనేమంటున్నానంటే కాల్చిన అనుకోండి, కాలిస్తే అవి సముద్రంలో పడితే అవి దొరకడం కూడా కష్టమే కదా. ఎముకలకి మన సంఘం త్రివేణి సంఘం వల్ల అక్కడెక్కడ వేసి వస్తుంటాం. ఇప్పుడు ఆ బొక్కలు దొరకడం కష్టమే కదా, స్పంజరాలు దొరకడం కష్టమే కదా. ఇప్పుడు ఏం చేస్తంటే పూడ్చిపెట్టింది కనుక దీన్ని ఈజీగా పట్టుకోవచ్చు, ఈ కేసుని ఈజీగా ఛేదించవచ్చు అంటున్నాడు. ఆయన ఎక్కడెక్కడ సంబంధించి పెడతారు అక్కడ తవ్వాలి. తవ్విన తర్వాత DNA పరీక్ష చేస్తే ఎవరైతే మిస్సింగ్ ఉన్నదో వాళ్ళందరినీ పిలిపించి మన విమాన ప్రధానం 250 మంది చనిపోతే దాదాపు ఒక 20 మంది తప్ప మిగతా 240 సంబంధించిన అవశేషాలు ఇచ్చింది కదా వాళ్ళకి. ఇది ఒక తల్లిదండ్రులు కోరుతుండే ఏంటంటే మా పిల్ల మిస్ అయింది, ఇప్పటిదాకా తెలియదు, కనీసం గౌరవప్రదంగా అంత్యక్రియ చేసుకుంటా మా పిల్ల సమాధి ఎక్కడుందో చూపించండి, తవ్వుకుంటా మేమే చేసుకుంటాం అని అంటున్నారు కదా. అంటే పోలీస్ మీద పెద్ద బాధ్యత ఏంటంటే ఫస్ట్ ఎంక్వైరీ ధర్మస్థలి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ మిస్సింగ్ కేసులు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపియాలి. ఎవరైతే మిస్సింగ్ కేసులు పెట్టిందో వాళ్ళని పిలిపియాలి. మరి నిజంగా దొరికిందా? చాలా సార్లు మిస్సింగ్ కేసులో ఎట్లా ఉంటదంటే ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున 2 పార్టీల మధ్య గొడవ జరిగింది. చూసింది కదా మీరు. ప్రతి సంవత్సరం ఇంతమంది పోతున్నారు, వాలంటీర్ల కారణమని పవన్ కళ్యాణ్ అనడం చూసినాం కదా. అంటే నేను అదే గుర్తు చేస్తున్నానంటే మిస్సింగ్ లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటేమో ప్రేమ పెళ్లి పారిపోతారు, వాళ్ళు ఎక్కడ బతుకుతుంటారు, వాళ్ళకి ఏం పట్టుకొని వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా పోతారు కదా కదా. రెండోది మిస్సింగ్ లో పూర్తిగా వ్యభిచార కొంపలో పోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఏం కష్టం. ఇప్పుడు ఎక్కడో మనకు హైదరాబాద్ లో మిస్ అయితే గోవాలోనో రాజమండ్రిలోనో తేలుతుంటారు, వ్యభిచార గృహాల్లో తేలుతుంటారు. అంటే రెండే ఏం చెప్తున్నానంటే చాలా వరకు ఉన్నాయి చెప్తున్నాను, పెద్దాపురంలో తేలుతుంటారు. అటువంటప్పుడు ఈ మిస్సింగ్ వాళ్ళలో మరి ఇట్ట పోయిన వాళ్ళు ఉండొచ్చుగా కదా. నేను చెప్పింది వ్యభిచార గృహాలకు అమ్ముకోవచ్చు, లేదు మిస్సింగ్ లో కొంచెం యువతి అయితే ఎవరితోనైనా బతుకుతుండొచ్చు ఇప్పటికి కూడా కదా. ఆ కేసును పరిశీలించి కేసు టు కేసు వరుసగా పరీక్షించుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఈయన ఎవరైతే ఫిర్యాదు చేసిండో నేనే 100 శవాలను పూడ్చిపెట్టాను, రకరకాల ఉన్నారు, ఇన్నర్స్ లేకుండా కొందరున్నారు, మొత్తం మానభంగం చేసినట్టు వ్యవస్థలైనట్టున్నారు, అక్కడ ఇక్కడ వేశారు, నది ఒడ్డున వేశారు అని చెప్తున్నారు కదా. వీటిని ఆయన మానసిక స్థితిని కూడా అంచనా వేయాలంట స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే 11 ఏళ్ళు పిచ్చివాడుగా మొత్తం ప్రపంచమంతా దేశం తిరిగినా ప్రపంచం తిరిగినా తెలియదు కదా. ప్రపంచం తిరిగితే ఖచ్చితంగా విమానం ఎక్కితే